अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 4 అన్-నిసా 51-75 ఆయాతులు. అన్-నిసా అనగా స్త్రీలు. ఆయత్ నంబర్ 51. గ్రంథంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల, జిప్తుపై, మిథ్యా దైవాల, తాగూత్పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారని అంటారు. ఈ వాక్యంలో యూదులు పాల్పడే మరో చేష్టపై ఆశ్చర్యం వెలిబుచ్చబడింది. అదేమంటే వారు గ్రంథవహులే ఉండి కూడా జిప్త్ విగ్రహాలు, జ్యోతిష్యులు, మాంత్రికులు మొదలు వాటిని తాగూత్ బూటకపు దైవాలను నమ్ముతున్నారు. మక్కాలోని అవిశ్వాసులను ముస్లిముల కన్నా మంచివారుగా, సన్మార్గగాములుగా తలపోస్తున్నారు. జిప్త్ అనే పదానికి పైన పేర్కొనబడిన అర్థాలన్నీ చెప్పబడ్డాయి. హదీసులో జిప్త్ గురించి ఇలా అనబడింది: పక్షులను ఎగరవేసి, గీతలు గీసి శకునాలు చూడటం జిప్త్ క్రిందికి వస్తుంది. అంటే ఇవన్నీ శైతాను పనులు. యూదులలో కూడా దాదాపు ఈ పనులన్నీ ఉండేవి. తాగూత్ అంటే శైతాన్ అని కూడా ఒక అర్థం. మరో మాటలో చెప్పాలంటే బూటకపు దైవాలను పూజించటం అంటే శైతాన్ అడుగుజాడలు నడవటమే. కనుక శైతాన్ కూడా తాగూత్ పరిధిలోకి వస్తాడు. ఆయత్ నంబర్ 52. అల్లా శపించింది కూడా వీరినే. అల్లా శాపానికి గురైన వారిని ఆదుకునేవాడెవడని నీవు చూడవు. ఆయత్ నంబర్ 53. రాజ్యాధికారంలో వారికి ఏదన్నా భాగముందా? ఒకవేళ ఉంటే వారు జనులకు రవంత కూడా ఇవ్వరు. అంటే రాజ్యాధికారంలో వారికి ఎలాంటి భాగస్వామ్యం లేదని చెప్పటానికి ఈ విధంగా అనబడింది. ఒకవేళ అలాంటి భాగస్వామ్యం అనేది వారికి ఉంటే యూదులు తమ పిసినార్తనం మూలంగా జనులకు ఏమీ ఇవ్వరు. ముఖ్యంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వారు ఖర్జూరపు గింజపై ఉండే ఘాటులోని పీచు అంతటి ప్రయోజనం కూడా చేకూర్చరు. ఖర్జూరపు గింజపై ఉండే పగులు లేక ఘాటును నకీర్ అంటారు. ఆయత్ నంబర్ 54. లేక అల్లా తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? మేమైతే ఇబ్రహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాము, గొప్ప సామ్రాజ్యాన్ని కూడా వసగాము. అంతేకాదు దేవుడు ఇజ్రాయెల్ సంతతిని కాకుండా మరో సంతతి నుంచి తన చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఎన్నుకున్నందుకు వారు అసూయ చెందుతున్నారు. వాస్తవం ఏమిటంటే నబువ్వత్, ప్రవక్త పదవి అల్లా ప్రసాదించే గొప్పవరం. దాన్ని ఆయన తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. ఆయత్ నంబర్ 55. తరువాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా కొందరు విశ్వసించకుండా ఆగిపోయారు. వారిని దహించటానికి నరకం చాలు. అంటే దైవ ప్రవక్త ఇబ్రహీం వంశానికి చెందిన ఇజ్రాయిలీలకు మేము రాజ్యాధికారంతో పాటు ప్రవక్త పదవి బాధ్యతల నబువ్వత్తును కూడా ప్రసాదించాము. కానీ ఏం లాభం? యూదులంతా ఆ ప్రవక్తలను విశ్వసించలేదు. కొందరు విశ్వసిస్తే మరికొందరు విముఖత చూపారు. కనుక ఓ మహమ్మద్, వీరు నీ సందేశాన్ని ఈనాడు నిరాకరిస్తున్నారంటే అది ఆశ్చర్యకరం ఏమీ కాదు. వీళ్ళ గత చరిత్ర అంతా ప్రవక్తల పట్ల ధిక్కార వైఖరితో నిండి ఉంది. ఆఖరికి తమ వంశంలోనే ప్రభవించిన ప్రవక్తలపై సైతం వీళ్ళు తిరగబడ్డారు. కొందరు విద్వాంసులు ఆమన బిహిలోని హీ సర్వనామం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సూచిస్తున్నదని చెప్పారు. దాని ప్రకారమైతే యూదుల్లో కొందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించారు, మరికొందరు ఆయన్ని తిరస్కరించారన్న భావం వస్తుంది. ఏమనుకున్నప్పటికీ ఇలాంటి ధిక్కారుల పర్యవసానం నరకాగ్ని తప్ప మరేమీ కాదు సుమా. ఆయత్ నంబర్ 56. మా ఆయుతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా వాటికి బదులుగా వారి శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము. నిశ్చయంగా అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. అంటే నరకాగ్నిలోకి నెట్టివేయబడేది ఒక గ్రంథవహులలోని అవిశ్వాసులు మాత్రమే కాదు, సమస్త అవిశ్వాసుల నివాస స్థలం నరకమే అవుతుంది. నరకయాతన తీవ్రత, దాని శాశ్వత శిక్ష ఇక్కడ ప్రస్తావించబడింది. చర్మాలు కాలటం, వాటి స్థానంలో కొత్త చర్మాలు రావటం అనుదినం కొన్ని వందల సార్లు జరుగుతూ ఉంటుందని ప్రవక్త ప్రత్యక్ష సహచరుల కథనాల ద్వారా తెలుస్తోంది. ముస్నదే అహ్మద్లోని ఒక ఉల్లేఖనం ప్రకారం నరకవాసులు నరకంలో ఎంత స్థూలకాయలు అయిపోతారంటే వారి చెవుల నుండి మెడ వెనుక భాగానికి మధ్య గల అంతరం 700 సంవత్సరాలంత సుదీర్ఘమై ఉంటుంది. వారి చర్మపు మందం 70 జానెళ్లుంటుంది. వారి దవడ ఉహూద్ పర్వతం అంత ఉంటుంది. ఆయత్ నంబర్ 57. మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలోకి తీసుకుపోతాము. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలు ఉంటారు.
ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి మరియు పరిపూర్ణ సౌఖ్యంలోకి తీసుకుపోతాము. అవిశ్వాసులకు ప్రతిగా విశ్వాసులకు లభించే శాశ్వత సుఖాల ప్రస్తావన ఈ వాక్యంలో చేయబడింది. అయితే విశ్వసించడంతో పాటు సత్కార్యాలు చేసిన వారికి మాత్రమే ఈ అనుగ్రహాలు లభిస్తాయి. దివ్య ఖురాన్లో విశ్వాస, ఈమాన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా సత్కార్యాల అమలు సాలెహను కూడా ప్రస్తావించి ఈ రెండింటికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని అల్లా స్పష్టం చేశాడు. సదాచరణ లేని విశ్వాసం సువాసన లేని కాగితపు పువ్వు లాంటిది, పండ్లు ఫలాలు ఇవ్వని వృక్షం లాంటిది. ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు ఉత్తమ తరాలకు చెందిన ముస్లింలు ఈ విషయాన్ని బాగా జీర్ణించుకున్నారు. అందుచేత వారి జీవితాలు విశ్వాస పువ్వులతో సత్కార్యాల ఫలాలతో నిండి ఉండేవి. ఆ కాలంలో క్రియాశూన్యత లేక దుష్క్రియతో పాటు విశ్వాసం, ఈమాన్ అనేది అనూహ్యమైన విషయంగా ఉండేది. కానీ ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విశ్వాసం, ఈమాన్ అనేది ఈనాడు ప్రసంగాలకు, హితబోధలకే పరిమితమయ్యింది. సత్కార్యాలు చేశామని గొప్పలు చెప్పుకునే వారిలో విశ్వాసం లోపించి ఉంటుంది. కొంతమంది తాము ఫలానా మంచి పనులు, సంక్షేమ కార్యాలు చేశామని అంటారు. ఉదాహరణకు నిజాయితీ, తత్పరత, అభాగ్యులకు చేయూత, సానుభూతి మొదలగునవి. కానీ వారు విశ్వాస భాగ్యానికి నోచుకోరు. అట్టి పరిస్థితుల్లో వారి ఈ ప్రజోపయోగ పనులు ప్రపంచంలో వారి పేరు ప్రతిష్టల్ని ఇనుమడిస్తాయేమో కానీ అల్లా సమక్షంలో వాటికి ఎలాంటి విలువ, ఆదరణ ఉండదు. ఎందుకంటే ఈ సత్కార్యాలు ఈమాన్, విశ్వాసం ఆధారంగా ఉనికిలోకి వచ్చినవి కావు. ప్రాపంచిక కీర్తి ప్రతిష్టల వరకే వారి సంక్షేమ కార్యక్రమాలు పరిమితం అయ్యాయి. శ్రేయోభిలాషులుగా, సంస్కర్తలుగా లోకం వారిని కొనియాడింది. అంతటితోనే వారి ప్రతిఫలం పరిసమాప్తమయ్యింది. దట్టమైన, స్వచ్ఛమైన, కాలుష్యరహితమైన చల్లని నీడలు, వాటినే అనువాదంలో సంపూర్ణ సౌఖ్యంగా అభివర్ణించటం జరిగింది. హదీసులో ఇలా ఉంది: స్వర్గంలో ఒక వృక్షం ఉంది. దాని నీడ ఎంతగా విస్తరిల్లుంటుందంటే ఒక రౌతు 100 ఏళ్లు పయనించినా ఆ దూరాన్నే దాటలేడు. ఆ వృక్షం పేరు సజ్రతుల్ ఖుల్ద్. ఆయత్ నంబర్ 58. ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి అని అల్లా మిమ్మల్ని గట్టిగా ఆదేస్తున్నాడు. నిశ్చయంగా అల్లా మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. అత్యధిక మంది ఖురాన్ వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం ఈ ఆయతు ఉస్మాన్ బిన్ తల్హ్ రజియల్లాహు అన్హు దృష్టిలో పెట్టుకుని అవతరించింది. కాబా గృహ తాళం చెవులు ఆయన వద్ద ఉండేవి. వంశపారంపర్యంగా ఆయన కుటుంబీకులే ఈ బాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నారు. మక్కా విజయం సందర్భంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహంలోకి ప్రవేశించారు. తవాఫ్ మొదలు కార్యాలను ఆచరించిన తర్వాత హుదైబియా ఒడంబడిక సందర్భంగా ఇస్లాం స్వీకరించిన ఉస్మాన్ బిన్ తల్హ్ రజియల్లాహు అన్హును పిలిచి కాబా తాళం చెవులను అప్పగించారు. ఇదిగో, ఇవి నీ తాళం చెవులు. ఈరోజు వాగ్దానాలు నెరవేర్చే రోజు, సద్వ్యవహారం చేసే రోజని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ ఆయతు ఒకానొక ప్రత్యేక సంఘటన నేపథ్యంలో అవతరించినప్పటికీ ఇందలి ఆదేశం మాత్రం సర్వసాధారణమైనది. పాలితులకు, పాలకులకు అందరికీ ఇది వర్తిస్తుంది. యోగ్యులైన వారికి అమానతులను అప్పగించాలని ఈ వాక్యంలో ఆజ్ఞాపించబడింది. ఇక్కడ అమానతులు 2 రకాలు. ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ములు. వాటిలో ఏమాత్రం ద్రోహానికి పాల్పడకుండా యథాతథంగా భద్రపరచాలి. వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ములను వారికి అప్పగించాలి. 2వ రకపు అమానత పదవులకు సంబంధించినది. ఈ పదవుల్ని యోగ్యత ఉన్నవారికి, న్యాయశీలులకు మాత్రమే కట్టబెట్టాలి. కేవలం రాజకీయ, జాతి, వంశ ప్రాతిపదికపై పదవుల్ని పంచటం, రిజర్వేషన్ల ఆధారంగా కోటా నింపటం ఈ ఆయతుకు విరుద్ధం. న్యాయబద్ధంగా తీర్పులు ఇవ్వాలని, ముఖ్యంగా పరిపాలకులైన వారి న్యాయాన్ని విడనాడరాదని ఈ ఆయతులో తాకీదు చేయబడింది. ఒక హదీసులో ఇలా అనబడింది: పరిపాలకుడు అన్యాయానికి ఒడిగట్టకుండా ఉన్నంత వరకు అతనికి అల్లాహ్ అండగా ఉంటాడు. అతడు అన్యాయానికి పాల్పడడం మొదలెట్టినప్పుడు అల్లాహ్ అతన్ని అతని మానాన వదిలిపెట్టేస్తాడు. అంటే ఎవరి అమానతులను వారికి అప్పగించాలని, ప్రజల మధ్య తీర్పులిచ్చే సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అల్లాహ్ చేసిన ఉపదేశం అన్నమాట. ఆయత్ నంబర్ 59. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి, మరియు మీలోని అధికారులకు కూడా. ఆ పైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి. మీకు నిజంగా అల్లాహ్పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే మీరిలా చేయటం అవశ్యం. ఇదే మేలైన పద్ధతి.
పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది. ఉలుల్ అమ్ర్ అంటే మీలోని అధికారిక జనులు. కొంతమంది దృష్టిలో ఇక్కడ ఉలుల్ అమ్ర్ అంటే రాజ్యాధికారులు, ప్రభుత్వాధికారులు. మరి కొంతమంది దృష్టిలో ధర్మవేత్తలు, ఇస్లామీయ విద్వాంసులు. రెండూ సరైనవే. నిజానికి అసలు విధేయత అనేది అల్లాహ్కే కనబరచాలి. ఎందుకంటే ఖురాన్లో ఇలా అనబడింది. బాగా వినండి. సృష్టించటం, ఆజ్ఞాపించటం అనేది ఆయనకే చెందుతుంది. సూరా అల్-అరాఫ్ 54 2. ఆజ్ఞ అల్లాహ్కే సొంతం. సూరా యూసుఫ్ 40. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అభిష్టానికి స్వచ్ఛమైన ప్రతిరూపం. ఆయన ఇష్టాయిష్టాలకు ప్రతినిధి. కనుక అల్లాహ్ తనతో పాటు తన ప్రవక్తను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయన ఆజ్ఞను తప్పనిసరిగా అనుసరించాలని ఖరారు చేశాడు. ప్రవక్త విధేయత వాస్తవానికి అల్లాహ్ విధేయతేనని చెప్పాడు. ఎవరు ప్రవక్తకు విధేయులయ్యారో వారు అల్లాహ్కు విధేయులయ్యారు. సూరా అన్-నిసా 80. దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే ఖురాన్ ఏ విధంగా ఇస్లాం ధర్మానికి మూలాధారమో హదీసు కూడా అదేవిధంగా మూలాధారం. అలాగే అమీర్లకు, అధికారులకు విధేయులై ఉండటం కూడా అవసరమే. ఎందుకంటే వారు దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను మన మధ్య ప్రవేశపెడతారు లేదా ఉమ్మత్ యొక్క సామూహిక ప్రయోజనాలను కాపాడుతూ సంబంధిత వ్యవహారాలను అజమాయిషీ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే అమీర్లకు, అధికారులకు విధేయులై ఉండటం అవసరమే అయినప్పటికీ ఈ విధేయత బేషరతుగా జరగదు. అది షరతులలో కూడుకున్నది. తొలుత అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపాలి. తమ అధికారులు షరియతుకు కట్టుబడి మంచి విషయాలు ఆజ్ఞాపించినప్పుడు వారికి విధేయత చూపాలి. చెడుల విషయంలో అమీర్ల అడుగులకు మడుగులొత్తవలసిన అవసరం లేదు. అందుకనే అతీఉల్లాహ్ తర్వాత అతీఉర్ రసూల అని అయితే అనబడింది. కానీ అతీవు ఉలిల్ అమ్ర్ అని చెప్పలేదు. ఎందుకంటే అల్లాహ్ విధేయత, ప్రవక్త విధేయత ప్రత్యేక విధులు. కానీ అధికారుల విధేయత ప్రత్యేక విధి కాదు. అది అల్లాహ్ మరియు ప్రవక్త విధేయతకు లోబడినది. హదీసులలో కూడా ఇలా అనబడింది. సృష్టి విధేయత వల్ల సృష్టికర్త పట్ల అవిధేయత జరిగితే అటువంటి విధేయత తగదు. సూరా అల్-బానీ మిష్కాత్. మంచి పనుల్లోనే విధేయత చూపాలి. నాయకుడు అవిధేయతకు ఒడికట్టనంత వరకు అతని మాట వినాలి. అతనికి విధేయత కనబరచాలి. ఒకవేళ పండితుల, ఉలమాను, విద్వాంసుల, ఫుఖహాను ఉలుల్ అమ్రుగా భావించినట్లయితే వారి విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. వారు దైవాదేశాలను, ప్రవక్త ఉపదేశాలను జనులకు వివరిస్తూ ఉంటారు. ప్రజలకు ధర్మం వైపు మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటారు. కనుక వారికి విధేయత కనబరచాలి. దీని ద్వారా బోధపడేదేమంటే పండితులు, విద్వాంసులు కూడా ధార్మిక వ్యవహారాలలో ప్రభుత్వాధికారుల లాంటి వారే. అయితే ఇస్లామీయ విద్వాంసులు కూడా దైవం మరియు దైవ ప్రవక్త ఆజ్ఞల్ని ప్రజలకు వివరించినంత కాలమే ప్రజలు వారి మాట వినాలి. వారు గనుక గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే జనసామాన్యం వారికి విధేయత చూపనవసరం లేదు. పైగా వైముఖ్య దశలో ఉన్నప్పుడు తెలిసి కూడా వారి అడుగుజాడలో నడవటం పాపం అవుతుంది. వివాదాస్పదమైన విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చటం అంటే నేటి ధార్మిక పరిభాషలో అర్థం ఖురాన్, హదీసుల వైపుకు మరలటం అన్నమాట. అభిప్రాయ భేదాలను, వివాదాలను పరిష్కరించడానికి ఇది అత్యుత్తమమైన మార్గదర్శక సూత్రం. ఈ సూత్రం ద్వారా అర్థమయ్యేదేమంటే మరో మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదు. ఒకానొక నిర్ణీత పండితుణ్ణి అనుసరించటం తక్లీద్ ముయయ్యన్ లేక తక్లీద్ షఖ్సీ తప్పనిసరి అని చెప్పేవారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పాటు మూడో వ్యక్తి అనుసరణను తప్పనిసరి, వాజిబ్గా ఖరారు చేశారు. దివ్య ఖురాన్లోని ఈ ఆయతుకు పూర్తిగా విరుద్ధమైన ఈ మూడో వ్యక్తి అనుసరణ ముస్లింలకు ఐక్య సమాజం, ఉమ్మతే ముత్తహిదా కాకుండా అనైక్య సమాజం, ఉమ్మతే ముంతషర్గా, ఇంకా చెప్పాలంటే ముస్లిం సమాజ ఐక్యతను దాదాపు దుస్సాధ్యంగా మార్చివేసింది. ఆయత్ నంబర్ 60. ఓ ప్రవక్త, నీపై అవతరించిన దాన్ని, నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్ని విశ్వసించామని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల తాగూత్ వద్దకు తీసుకుపోగారే వారిని నీవు చూడలేదా? మరి నిజానికి షైతాన్ను, తాగూతును తిరస్కరించమని వారికి స్పష్టంగా ఆదేశించడం జరిగింది. షైతానైతే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు. ఆయత్ నంబర్ 61.
అల్లా అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త సల్లల్లాహు వైపుకు రండి అని వారితో అన్నప్పుడల్లా ఈ కపటులు నీ నుండి అయిష్టంగా మొహం త్రుప్పుకొని పోవటాన్ని నీవు గమనిస్తావు. కేసులను న్యాయస్థానానికి తీసుకెళ్లే బదులు యూద నాయకుల వద్దకు, కురైషు సర్దారుల వద్దకు వెళ్లి తీర్పు కోరే వారిని ఉద్దేశించి ఈ ఆయతులు అవతరించాయి. అయితే ఈ ఆదేశం సర్వసామాన్యమైనది. దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్త సంప్రదాయాన్ని కాదని తమ సమస్యలను అన్యుల వద్దకు తీసుకుపోయే వారందరికీ ఇది వర్తిస్తుంది. విశ్వాసుల మధ్య తీర్పు చెప్పటానికి వారిని అల్లా మరియు ఆయన ప్రవక్త వైపునకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరసావహించామని వారంటారు. అలాంటి వారిని ఉద్దేశించి అల్లాహ్ ఏమన్నాడో తెలుసా? సాఫల్యాన్ని పొందిన వారంటే వారే. సూరా నూర్ 51, ఆయత్ నంబర్ 62. మరి ఇదేమిటి? వారు తమ చేజేతులా చేసుకున్న దాని పర్యవసానంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడితే అప్పుడు వారు నీ వద్దకు వచ్చి అల్లాహ్పై ప్రమాణం చేస్తూ మేము మేలును సయోధ్యను కాంక్షించి మాత్రమే ఇలా చేశాము అని అంటారు. తమ తప్పుడు నిర్ణయాల మూలంగా దైవాగ్రహానికి గురై కష్టాలు కడగనలో చిక్కుకుపోయినప్పుడు లబోదిబమంటూ దైవ ప్రవక్త సల్లల్లాహు వద్దకు వచ్చి పరిగెత్తుకుని వచ్చేవారు. అబ్బే, వాళ్ళేదో మాకు న్యాయం చేస్తారని భావించి మేము అక్కడికి వెళ్ళలేదు. అసలు మీకన్నా న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? కాకపోతే వాళ్లను కూడా కలుపుకుపోవాలి కదా. సదవగాహన కోసమే వారిని సంప్రదించాము, అంతకుమించి మాకు మరో ఉద్దేశం లేదంటూ కాళ్ళబేరానికి వస్తారు. ఆయత్ నంబర్ 63. వారి హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్కు బాగా తెలుసు కనుక ఓ ప్రవక్త వారిని పట్టించుకోకు. కాకపోతే వారికి బోధపరుస్తూ ఉండు, వారి మనోక్షేత్రంలో నాటుకునేలా మాట చెబుతూ ఉండు. ఈ వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నాడంటే, పైకి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నప్పటికీ వారి అంతరంగం గురించి మాకు బాగా తెలుసు. తదనుగుణంగానే మేము వారికి ప్రతిఫలం ఇస్తాము. ఓ ముహమ్మద్ సల్లల్లాహు దాని గురించి నీవు చింతించకు. వారు నీ ముందు వ్యక్తపరిచే కళ్ళబొల్లి మాటలను తీవ్రంగా తీసుకోకు, వారిని ఉపేక్షించు. అయితే వారికి బోధపరిచే ప్రయత్నాలను మాత్రం మానుకోకు. మనసుల్ని ఆకట్టుకునే ప్రవచనాల ద్వారా వారిని సంస్కరించే నీ కార్యక్రమాన్ని కొనసాగించు. దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే, శత్రువుల కుట్రలు కుతంత్రాలను మన్నింపుల వైఖరి ద్వారా, హితోపదేశాల ద్వారా, హృదయాలను ఆకట్టుకునే సందేశం ద్వారా వమ్ము చేసేందుకు ప్రయత్నించాలి. ఆయత్ నంబర్ 64. మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో ప్రజలు అతనిని అనుసరించాలనే పంపాము. వారే గనక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకొని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపుకై విన్నవించుకొని ఉంటే అప్పుడు వారు అల్లాహ్ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొంది ఉండేవారు. క్షమాపణకై దైవ సన్నిధిలో వేడుకుంటే సరిపోతుంది. దానికోసం ప్రవక్త దగ్గరికి రానక్కర్లేదు. కానీ ఇక్కడ అలా అనబడలేదు. పైగా ఓ ప్రవక్త, వారు నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకుని ఉంటే నువ్వు కూడా వారి క్షమాపణ కోసం దైవాన్ని ప్రార్థించేవాడివి అని అనబడింది. ఎందుకంటే వాళ్ళు తమ తగాదాల విషయంలో అన్యుల వద్దకు వెళ్ళి ప్రవక్తను అఘోరపరిచారు. అందుచేత వారి అహం అణగడానికి వారు ప్రవక్త వద్దకు రావలసి ఉంది అన్నది దీని భావం. ఆయతలోని పదజాలాన్ని బట్టి, సంబోధనా తీరును బట్టి ఈ అంశం ఆయన సల్లల్లాహు జీవితంతో ముడిపడినది. కానీ కొంతమంది ఈ విషయంలో అతిశయిల్లారు. ప్రవక్త సల్లల్లాహు జీవితకాలంలో లాగానే ఈనాడు కూడా ఆయన సల్లల్లాహు సమాధి వద్దకెళ్ళి క్షమాపణ కోరాలని వారంటారు. అల్లాహ్ ఇలాంటి అపమార్గం నుంచి రక్షించుగాక. ఆయత్ నంబర్ 65. కనుక ఓ ప్రవక్త, నీ ప్రభువు తోడు, వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకున్నంత వరకు, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పు పట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంత వరకు వారు విశ్వాసులు కాజాలరు. సాధారణంగా ఈ ఆయత్ అవతరణం వెనుక ఒక యూద వ్యక్తికి, ఒక ముస్లింకి మధ్య జరిగిన తగాదాను ఉదాహరించడం జరుగుతుంది. అదేమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు దర్బారులో తీర్పు జరిగిన తర్వాత కూడా ఆ ముస్లిం ఉమర్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళి తీర్పు కోరాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు తీర్పు ఇచ్చారని తెలుసుకున్న ఉమర్ రజియల్లాహు అన్హు ఆగ్రహోదగ్రులై ఆ ముస్లిం శిరస్సును ఛేదించారు. కానీ ఈ సంఘటన నిజం కాదు. దీని ఆధారాలు సరిగ్గా లేవు. ఇబ్న్ కసీర్ కూడా ఈ విషయాన్ని విశదీకరించారు. దీని పూర్వరంగానికి సంబంధించిన అసలు సంఘటన ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు మేనత్త కుమారుడగు జుబైర్ రజియల్లాహు అన్హుకి మరో మనిషికి మధ్య పొలాలకు నీళ్లు వదిలే చోట గొడవ జరిగింది. ఆ వ్యవహారం దైవ ప్రవక్త సల్లల్లాహు దాకా వచ్చింది.
విచారణ జరిపిన తర్వాత ఆయన సల్లల్లాహు ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికంగా జుబైర్ రజియల్లాహు అన్హుకు అనుకూలంగా వచ్చింది. దైవ ప్రవక్త సల్లల్లాహు తీర్పు ఇవ్వటంలో బంధుప్రీతిని కనబర్చారని రెండో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. దానిపై ఈ ఆయత్ అవతరించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు ఇచ్చిన తీర్పుని విభేదించడం సంగతటుంచి దానిపై కనీసం మనసులో లేసమైన అసంతృప్తి రాజుకున్నా అది విశ్వాసానికి వ్యతిరేకంగా పరిణమిస్తుందని హెచ్చరించడం జరిగింది. ఈ ఆయతు హదీసు ధిక్కారులకు ఎలాగూ హెచ్చరికే. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు వారి ప్రవచనాలు తేటతెల్లంగా తమ ముందు ఉండగా వాటిపై ఇమాము పలుకులకు ప్రాధాన్యతనిచ్చే వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం ఇది. కడు శోచనీయమైన విషయం ఏమిటంటే వారు తమ భాష్యాలను చెల్లుబాటు చేసుకునే ప్రయత్నంలో ఆయా హదీసులను బహిరంగంగా నిరాకరిస్తారు లేదా వాటికి వక్ర భాష్యాలు చెప్పి కానీ విశ్వసనీయులైన ఉల్లేఖులను బలహీనులుగా ఖరారు చేసి కానీ ఆయా హదీసులను త్రోసిపుచ్చడానికి హేయమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయత్ నంబర్ 66. ఒకవేళ మేము మిమ్మల్ని మీరు చంపుకోండి లేదా మీ ఇళ్ల నుంచి వెళ్ళిపోండి అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే వారిలో బహు కొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. అలా కాకుండా వారు తమకు ఉపదేశించబడుతున్న విధంగా చేసి ఉంటే నిశ్చయంగా అది వారి కొరకు శ్రేయస్కరం అయ్యేది, ఎక్కువ స్థైర్యాన్ని మనగూర్చేది. అవిధేయులైన వారికి ఈ ఆయతులో చురకలు వేయబడ్డాయి. తేలికపాటి ఆజ్ఞలను శిరసావహించటానికే సందిగ్ధంలో పడుతున్న వీరు కఠినమైన ఆదేశాలను ఇంకెక్కడ పాలిస్తారు? కానీ అల్లాహ్ ప్రేమమయుడు, దయాశీలుడు. ఆయన ఆదేశాలు కూడా సరళమైనవి, ఆచరణ యోగ్యమైనవే. కనుక కనీసం తమకు బోధించబడుతున్న ఆదేశాలను గనక ప్రజలు వినయంగా పాటించినట్లయితే అవే ధర్మం మీద సహన స్థైర్యాలకు సోపానమవుతాయి. ఎందుకంటే విధేయత మూలంగా విశ్వాసం పెరుగుతుంది, అవిధేయత మూలంగా తరుగుతుంది. సత్కార్యాలు చేస్తూ పోతే సన్మార్గం సులభమవుతూ పోతుంది, చెడులకు పాల్పడుతూ పోతే దుర్మార్గం సులభతరమవుతుంది. ఆయత్ నంబర్ 67. అదే గనక జరిగి ఉంటే మేము మా వద్ద నుండి వారికి గొప్ప పుణ్యఫలం ప్రసాదించి ఉండేవాళ్ళం. ఆయత్ నంబర్ 68. ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవాళ్ళం. ఆయత్ నంబర్ 69. ఎవరైతే అల్లాహ్కు ప్రవక్త సల్లల్లాహు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యసంధులతోనూ షహీదులతోనూ సద్వర్తనులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు విధేయత కనబరిచిన వారికి లభించే పుణ్యఫలం ఎటువంటిదో ఇక్కడ చెప్పడం జరిగింది. మనిషి ఎవరిని అభిమానిస్తాడో వారి సాంగత్యమే అతనికి లభిస్తుందన్న హదీసు ఈ సందర్భంగా గమనార్హం. అనస్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు నోట వెలువడిన ఈ ప్రవచనం విన్నప్పుడు సహాబాకు కలిగినంత ఆనందం మరెన్నడూ కలగలేదు. ఎందుకంటే వారు స్వర్గంలో కూడా తమ ప్రియ ప్రవక్త సల్లల్లాహు సాంగత్యాన్ని కోరుకునేవారు. ఈ ఆయతు పూర్వరంగానికి సంబంధించిన ఉల్లేఖనాల్లో ఇలా చెప్పబడింది. కొంతమంది సహచరులు వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు దేవుడు తమరికి స్వర్గంలో ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు, మాకు అంతకన్నా అధమ స్థానమే లభిస్తుంది. అందువల్ల మేము అక్కడ మీ సాంగత్యానికి సహచర్యానికి దూరమైపోతాము. ప్రపంచంలో మాకు ప్రాప్తించిన మీ సహచర్య భాగ్యం పరలోకంలో ప్రాప్తించదు కదా అని సందేహపడ్డారు. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసి వారి మనసులు కుదుటపడేలా చేశాడు. మరి కొంతమంది సహచరులైతే స్వర్గంలో దైవ ప్రవక్త సల్లల్లాహు సహచర్యం కోసం ప్రత్యేకంగా విన్నపాలు చేసుకున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి నఫీల్ స్వచ్ఛంద నమాజులు అత్యధికంగా చేయమని ఆయన సల్లల్లాహు తాకీదు చేశారు. మీరు వీలైనవన్నీ ఎక్కువ సజ్దాల ద్వారా నాకు తోడ్పడండి అని ఆయన సల్లల్లాహు సెలవిచ్చారు. ఇంకొక హదీసులో ఇలా అనబడింది. సత్యసంధుడు, నిజాయితీపరుడైన వర్తకుడు ప్రవక్తల, సిద్దీకుల, సత్యసంధుల, షహీదుల, అమరవీరులతో పాటు ఉంటాడు. విశ్వాసంలోనూ విధేయతలోనూ పరిపూర్ణ స్థాయికి చేరుకున్న వారిని సిద్దీకులుగా వ్యవహరిస్తారు. ప్రవక్త పదవి, నబువ్వత్ తరువాతి స్థానం ఇదే. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు వారి అనుచర సమాజంలో ఈ అంతస్తు పొందిన వారిలో అబూబక్ర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు అగ్రగాములు. అందుకే ప్రవక్తేతర వ్యక్తులలో మహాప్రవక్త సల్లల్లాహు తరువాతి స్థానం ఆయనదే అన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఇక దేవుని హక్కులతో పాటు దాసుల హక్కులను కూడా పూర్తిగా నెరవేరుస్తూ అందులో ఎలాంటి లోటు రానివ్వకుండా జాగ్రత్త పడేవారిని సజ్జనులు, సాలిహీన్ అని అంటారు. ఆయత్ నంబర్ 70. ఇది అల్లాహ్ తరపు నుంచి లభించే అనుగ్రహం. తెలుసుకోవటానికి అల్లాహే చాలు.
ఆయత్ నంబర్ 71. విశ్వాసులారా, మీరు మీ ఆత్మరక్షణా సామగ్రిని సమకూర్చుకోండి. ఆ పైన వేరువేరు దళాలుగా ఏర్పడి బయలుదేరండి, లేదా అందరూ కలిసికట్టుగా కదలండి. హిజ్రకుం అంటే ఆత్మరక్షణోపాయాన్ని అవలంబించడం, యుద్ధ సామగ్రిని, ఆయుధాలను, వనరులను, వాహనాలను సమకూర్చుకోవటం అని భావం. ఆయత్ నంబర్ 72. మీలో కొందరు వెనుకాడేవారు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే అల్లా నన్ను అనుగ్రహించాడు, ఆ సమయంలో నేను వారి వెంట లేను అని అంటారు. వెనుకాడే వారెవరంటే కపటులన్నమాట. వారు ఏదో ఒక విధంగా యుద్ధం బెడద నుంచి తప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేస్తారు. అందుకోసం కుంటి సాకులు చెబుతారు. ఆయత్ నంబర్ 73. ఒకవేళ దైవానుగ్రహం ఏదన్నా మీకు లభిస్తే మీ మధ్య అతని మధ్య స్నేహబంధమే లేనట్లుగా మాట్లాడుతూ, అరెరే, నేను వారి వెంట ఉంటే ఘన విజయాన్ని పొంది ఉండేవాడినే అని చెబుతారు. ఇక్కడ దైవానుగ్రహం అంటే అర్థం యుద్ధంలో గెలుపు, ఆధిక్యత, యుద్ధప్రాప్తి. అంటే వారు మీ ధార్మిక సోదరులే కాదన్నట్లు, మీకు అపరిచితులైనట్లే మాట్లాడతారు. అంటే యుద్ధప్రాప్తి, మాల గనీమత్లో వాటా పొంది ఉండేవాళ్ళం. సంపదను పొందటమే ప్రపంచాన్ని కోరుకునే ప్రధాన ఆశయమై ఉంటుంది. ఆయత్ నంబర్ 74. కాబట్టి ఇహలోక జీవితాన్ని పరలోకానికి బదులుగా అమ్మివేసిన వారు దైవ మార్గంలో పోరాడాలి. దైవ మార్గంలో పోరాడుతూ చంపబడిన వానికి లేదా విజయం పొందిన వానికి మేము గొప్ప పుణ్యఫలాన్ని వసగుతాము. అరబ్బీలో షరా యష్రీ, యష్రూన్ అనే పదానికి అమ్మటం, కొనటం 2 అర్థాలు వస్తాయి. పైన మూలంలో ఉర్దూ అనువాదకులు మొదటి అర్థాన్ని తీసుకున్నారు. ఈ అర్థం తీసుకున్నట్లయితే వాక్య నిర్మాణం ఇలా ఉంటుంది. మూలంలో పోరాడాలి, ఫల్ యుకాతిల్ అన్నది క్రియాపదం. దీని కర్త అమ్మివేసిన వారు, అల్లజీనా యష్రూనల్ హయాత అవుతుంది. ఈ విధంగా భావించినట్లయితే పైన చెప్పినట్లు భావం ఇలా వస్తుంది. పరలోకం కోసం ఇహలోక జీవితాన్ని అమ్మివేసినవారు, లేక మరో మాటలో చెప్పుకోవాలంటే ఇహలోక జీవితాన్ని త్యాగం చేసిన వీరులు దైవ మార్గంలో పోరాడాలి. పై దానికి భిన్నంగా మనం రెండవ అర్థం తీసుకున్నట్లయితే, అనగా మూలంలోని యష్రూనా అన్న పదాన్ని అమ్మివేసిన వారు అని కాకుండా కొన్నవారని అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు అల్లజీనా యష్రూనల్ హయాత, కొనుక్కున్నవారు అన్న పదం వాక్యంలో కర్మగా మారుతుంది. అప్పుడు ఆయతుకు పరలోకానికి బదులు ఇహలోకాన్ని కొనుక్కున్న వారితో పోరాడాలి అనే అర్థం వస్తుందన్నమాట. అయితే పోరాడేదెవరు, లేక పోరాడాలి అన్న పదానికి వాక్యంలో కర్త ఏది అన్న ప్రశ్న ఈ సందర్భంగా ధ్వనిస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే, మూలంలో ఫల్ యుకాతిల్, పోరాడాలి అన్న తర్వాత అల్ మోమినున్నఫిరు, దైవ మార్గంలో పోరాటం నిమిత్తం బయలుదేరిన విశ్వాసి అనే పదం మార్జితనము, మహజూఫ్గా ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. మొత్తానికి దీని సారాంశం ఏమిటంటే, ఆయతులో యష్రూన్ అన్న పదానికి కొనుక్కున్న అని అర్థం చెప్పినట్లయితే, ఎవరైతే తమ ధర్మాన్ని, నీతి నిజాయితీలకు బదులుగా ఇహలోకపు తుచ్చ ప్రయోజనాలను కొనుక్కుంటారో వారికి వ్యతిరేకంగా విశ్వాసులు దైవ మార్గంలో పోరాడాలి అన్న భావం వస్తుంది. ఆయత్ నంబర్ 75. మా ప్రభు, దుర్మార్గుల ఈ పురము నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్ద నుంచి ఒక రక్షకుణ్ణి నియమించు. మాకు అండగా నీ వద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించని వేడుకుంటున్న బలహీన పురుషుల, స్త్రీల, పసివాళ్ల విమోచనకై మీరు దైవ మార్గంలో ఎందుకు పోరాటం లేదు? దుర్మార్గులు నివసించే పురము అంటే సందర్భాన్ని బట్టి మక్కా నగరం అని అర్థం. హిజ్రత్ అనంతరం మక్కాలో ఉండిపోయిన నిరాధార జీవులు, బలహీనులు, స్త్రీలు, పిల్లలు, అవిశ్వాసుల ఆగడాలకు తాళలేక దుర్భర స్థితిలో జీవించేవారు. దుర్మార్గుల, దుష్టుల బారి నుండి తమను కాపాడమని దీనాతి దీనంగా దైవాన్ని వేడుకునేవారు. అప్పుడు దైవకారుణ్యం కదలి వచ్చింది. దుష్టుల బారి నుంచి ఈ నిరాధార జీవుల్ని రక్షించటానికి మీరు దైవ మార్గంలో ఎందుకు పోరాడటం లేదు అంటూ దేవుడు ముస్లింల పౌరుషాన్ని జాగృతం చేశాడు. ఈ ఆయత్ ఆధారంగా ఇస్లామీయ విద్వాంసులు ఏమన్నారంటే, సాటి ముస్లింలు ఏ ప్రాంతంలో వేధింపులకు గురవుతున్నా, ఎక్కడ వారు అవిశ్వాసుల మిథ్యావాదుల చెరలో బాధించబడుతూ ఉన్నా సరే వారిని కాపాడే ఉద్దేశంతో ముస్లింలు ధర్మయుద్ధం చేయాలి. ఇది రెండవ రకం జిహాద్. మొదటి రకం జిహాద్ దైవధర్మ ఉన్నతి కోసం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.